నమస్తే అందరికీ. ఈరోజు మేము గాంధర్వ్యాస్ కిచెన్ తెలుగు అథెంటిక్ రెస్టారెంట్‌కి వచ్చేసాము. ఇక్కడ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ స్పెషల్ అని విన్నామనమాట. అందుకని ఇక్కడొచ్చాం. అలాగే ఇక్కడ బోర్డ్ మీద టుడే స్పెషల్ అని వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్, అలాగే బ్రేక్‌ఫాస్ట్‌కి స్పెషల్ ఐటమ్స్ కూడా రాసి పెట్టారనమాట. అండ్ అలాగే మెనూలో కూడా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, సూప్స్ ఉన్నాయి. అండ్ రేటు కూడా వర్తే అనమాట. వర్తబుల్ రేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, అంటే స్టార్టర్స్, రకరకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ రెస్టారెంట్ చూడడానికి కూడా చాలా బాగుందనమాట. చాలా నీట్గా ఉంది. ఇందులో చూసారా, ఇది పాతకాలం చెంబు టైప్ మోడల్లో ఉందన్నమాట. ఇందులో వాటర్ ఉందన్నమాట. వాటర్ తాగడానికి కూడా ఆ వాటర్ తాగొచ్చు. రెస్టారెంట్లో బాటిల్ తీసుకోపోయినా ఈ డ్రింకింగ్ వాటర్ అంట. అలాగే దాని పక్కన సాల్ట్, పెప్పరు అవి కూడా అన్ని రెస్టారెంట్స్లో అవి మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి అనుకో. అండ్ అలాగే ఈ మోడల్ చెంబు కూడా చాలా బాగుంది. మాకు చూడడానికి ట్రెడిషనల్గా అనిపించింది. ఓల్డ్ మోడల్లో అవి ఉండేవి. అప్పుడు పాతకాలంలో చూసేవాళ్ళు అనమాట. అండ్ మేము మటన్ సూప్ ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాం అనమాట. చూసారా, చూస్తానికి జ్యూసీగా భలే ఉంది. టేస్ట్ కూడా అలాగే ఉందన్నమాట. చాలా బాగుంది. పీసెస్ అయితే బాగా స్మూత్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే మటన్ సూప్ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. మాకైతే బాగా నచ్చింది. మీకు కూడా అలాగే నచ్చింది అనుకుంటున్నాము. దాంట్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ మేము మీల్స్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. యాక్చువల్గా మేము ఇద్దరు వెళ్ళాం అనమాట. అందుకనే మేము ఫస్ట్ సూప్ ట్రై చేసాము. నెక్స్ట్ మేము మీల్స్ ట్రై చేసాము. ఇది కూడా నాన్ వెజ్ మీల్స్ అనమాట. చూసారా, చూస్తానికి ఎంత బాగుందో. ప్లేటు మిడిల్లో రైస్, అలాగే ఒక చపాతీ ఇచ్చారు. చపాతీ మీద ఒక అప్పడం కూడా ఇచ్చారనమాట. ఇది వరకు పప్పు కర్రీ వండితే చాలు, అప్పడాలు మస్ట్ అండ్ షుడ్గా వేపుకొని తినేవాళ్ళం అనమాట. పప్పు కానీ సాంబార్ కానీ వండుకుంటే ఇంట్లో అప్పడాలు వేపుకొని మా అమ్మ వేపేది, ఇంటికి వేసుకుని శుభ్రంగా తినేవాళ్ళం. అలాంటి నాకు ఆ ఫీల్ వచ్చిందనమాట అప్పడం చూడగానే. అలాగే మేము నాన్ వెజ్ మీల్స్ చెప్పాం కాబట్టి అండ్ అడిషనల్గా 2 కర్రీస్ చెప్పుకున్నాము. ఒకటేమో ఫిష్ ఫ్రై లాగా అనమాట. నెక్స్ట్ ఏమో ఫిష్ పులుసు కర్రీ లాగా, అలా 2 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము. ఈ మీల్స్లోనే మాకు రొయ్యల కూర, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, పికిల్, పప్పు అండ్ ములక్కాయ విత్ దోసకాయ మిక్సింగ్ కర్రీ, ఇలా రకరకాల ఐటమ్స్ అనేవి వచ్చినాయి అనమాట. టోటల్ 9 కర్రీస్ అయితే ఈ మీల్స్లో వచ్చాయి. అండ్ అలాగే సపరేట్గా 2 నాన్ వెజ్ కర్రీస్ అనేవి మేము ఆర్డర్ ఇచ్చామన్నమాట. మేము చాలా టైం తర్వాత తినటం వల్ల అది నానిపోయి అప్పడం అనేది కొంచెం మెత్తగా అయిపోయింది. అండ్ చపాతీ అయితే చాలా బాగుంది. కర్రీస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీరు వెళ్తే ఎప్పుడు రొటీన్గా బిర్యానీ ఏం తింటామని చెప్పి మేము ఫస్ట్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క కర్రీ వేసుకుని అన్ని కర్రీస్ వదలకుండా టేస్ట్ చేసాం అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా వెళ్తే హైదరాబాద్లో కుక్కట్పల్లి దగ్గరలో ఈ రెస్టారెంట్ ఉందన్నమాట. ఇక్కడ ట్రై చేయండి. అన్నీ చాలా బాగున్నాయి. అండ్ కాస్ట్ కూడా వర్తబుల్ కాస్టే అనమాట. హై కాస్ట్ ఏం కాదు, రీజనబుల్ కాస్ట్.
ఫస్ట్ మీల్స్ నాన్ వెజ్ మీల్స్ శుభ్రంగా తినేసాం అనమాట. నెక్స్ట్ మేము పొట్లం బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. అదైతే ఎక్సలెంట్గా ఉంది. అది కూడా 2 మెంబర్స్ కదా, హాఫ్ తినేసాం అనమాట. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత కాంపన్సేషన్ కింద ఇద్దరికి బటర్ మిల్క్ ఇచ్చారు. అదైతే ఉంది భలే బాగుంది, పులుపు అసలు లేదు, చాలా బాగుంది. దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ అవి వేసి ఇచ్చారు. ఎక్సలెంట్గా ఉందన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్గా తినేసాం. ఒక డ్రింక్ కూడా తీసుకున్నాము. ఆ డ్రింక్ కూడా ఫుల్గా తాగేసాను. ఆ రోజు నడవలేక చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. బట్ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడన్నా హైదరాబాద్లో ట్రై చేయాలంటే అక్కడ ట్రై చేయండి.